రైస్ తినడం వల్ల డయాబెటీస్ వస్తదా? రాదా? సో, ఈ టాపిక్ మీద చాలా రీసెర్చెస్ జరిగినాయండి. సో, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీసెర్చ్‌లో ఏం చెప్పారంటే, రైస్ తినే విధానం, రైస్ తినే వాల్యూమ్ బట్టి మనకి డయాబెటిక్ రిస్క్ అనేది ఉండొచ్చు. సో, ఈ రీసెర్చ్‌లో ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ కంట్రీస్ ఇండియా లాంటి కంట్రీస్‌లో ఏదైతే బియ్యం అనేది తింటామో, అది పాలిష్ చేయబడిందా? అన్‌పాలిష్డ్ రైసా? సో, ఈటిని బట్టి మన రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసెమిక్ లోడ్ అనేది డిపెండ్ అయి ఉంటది. ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ గానీ, హై గ్లైసెమిక్ లోడ్ గానీ ఉన్న రైస్ వల్ల తిన్న తర్వాత షుగర్స్ అనేది బాగా ఎక్కువ రైజ్ అయిపోవటం అనేది జరుగుతుంది. ఈ హై షుగర్స్ వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి ఎక్కువైపోయి, దానివల్ల ఫ్యూచర్‌లో మనకి డయాబెటిక్ రిస్క్ అనేది ఉండొచ్చు. సో, 1 కప్ ఆఫ్ బాయిల్డ్ రైసెస్ అప్రాక్సిమేట్‌లీ 150 గ్రామ్స్ మించి దాటిన రైస్ వల్ల ఖచ్చితంగా రిస్క్ అనేది కనపడింది. ఎస్పెషల్లీ చిన్న పాలిష్డ్ బియ్యం ఏదైతే మనం తీసుకుంటామో, దానివల్ల హయ్యర్ రిస్క్ అనేది ఉందని చెప్పారు. సో, మీకు కనుక డయాబెటిక్ రిస్క్ కానియండి ఆర్ డయాబెటిస్ ఉంది అనుకోండి, ఖచ్చితంగా రైస్ తినొచ్చు గానీ, రైస్ తినే వాల్యూమ్ తగ్గించాలి. అండ్ ఇఫ్ పాసిబుల్ రైస్ అనేది పొడుగు బియ్యం గానియండి, లేదంటే ఆహ్, అన్‌మిల్డ్ రైస్ అంటే పైన లేయర్ ఉన్న రైస్ గానీ, అంటే బ్రౌన్ రైస్ కానీ వాడటం అనేది మంచిది.